హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్టీ రెసిపీ అండి. వెజిటబుల్ సూప్ కోసం మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. మెయిన్గా ఇందులో వెల్లుల్లి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మెయిన్ ఫ్లేవర్ అంతా దాని నుంచే వస్తుంది. నేను ఇక్కడ బీన్స్, క్యాబేజ్, అలాగే కొన్ని క్యారెట్, ఆనియన్, కాలీఫ్లవర్, ఇంకా కారం కోసం ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే వెల్లుల్లి వేసి వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులో పచ్చిమిర్చి, తర్వాత ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వాటినైతే బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని అన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు వీటిలో కొంచెం సాల్ట్, ఇంకా లైట్గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి కూడా మీరు ఈ సూప్ కానీ ఇచ్చే పని అయితే పెప్పర్ పౌడర్ అనేది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వెజిటబుల్స్ అన్ని ఫ్రై అయ్యేలోపు మనం సూప్లోకి థిక్నెస్ కోసం ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ కాకుండా రాగి పిండి అయితే 2 స్పూన్లు తీసుకొని అవి ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి. అందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం యాడ్ చేసి ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి మనం ఇందాక మిక్స్ చేసుకున్న రాగి పిండి కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ సూప్ రెడీ.